కలర్ చూసారండి ఎంత బాగుందో. మంచిగా చింతపండు అన్నీ మంచి కలరు, కారం అది మంచిగా ఉంటే మనకి మంచిగా ఉంటుంది. చూసారండి స్టవ్ ఆపేసినాక నూనె ఎంత చక్కగా వచ్చిందో. మనం పులుసు కూరలకు నూనె తక్కువ వేసినా ఉల్లిపాయలు వేగిపోయినాక ఇట్లా వస్తాయి. ఎంత బాగుందో చూడండి. నమస్తే అండి. ఈరోజు కోడిగుడ్డు పులుసు వేసుకుంటున్నాను. నేను కోడిగుడ్డులు ఎలా ఉడకబెడుతున్నానంటే రైస్ కుక్కర్లో ఉడకబెడుతున్నా. ఫస్ట్ కొంచెం నీళ్లు పోసేసి కల్లుప్పు వేసేసానండి. కల్లుప్పు వేసేస్తే గుడ్లు ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు మనం పనులన్నీ చేసేసుకుని వచ్చేయచ్చు. నీళ్ళు చిందకుండా నేను ఇట్లా పెట్టుకుంటా, నీళ్ళు బయటికి పడవు. అట్లా గుడ్లు ఉడకబెట్టేసుకుంటా, స్నానం చేసేస్తా, పూజ చేసేసుకుంటా హ్యాపీగా. నాకు ఈ రైస్ కుక్కర్ వలన అయితే చాలా పనులు అవుతున్నాయండి. చెప్పాను కదా ఈరోజు కోడిగుడ్లు పులుసు వండుకుంటున్నామని. గుడ్లు ఉప్పేసి ఉడకబెట్టి పక్కన పెట్టాను, మీకు చూపిస్తాను ఎట్లా వస్తాయి అనేది. వాటికి కావాల్సినవి ఫస్ట్ నూనె, కూర కారం మన ఛానల్లో ఉంది, సాంబార్ కారం నేనేమి వేయను, ఇదే సాంబార్ కారం, కల్లుప్పు, గుడ్లు, బెల్లం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, చింతపండు, పులుసు తీసుకోవాలి. ఇదిగోండి స్టవ్ వెలిగించేసుకుందాం, నూనె వేసుకుందాం. పులుసు మా అమ్మమ్మ పెట్టిన పులుసు. దీంట్లో నేనేమి టమాటాలు కానీ ఏమి వేయట్లా. అమ్మమ్మ ఎట్లా చేసేదో మా అమ్మమ్మ దగ్గర నేను వంటలు నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచి నాకు వంటలు అంటే ఇష్టం. అట్లా నేర్చుకున్న అమ్మమ్మ మా ఊర్లో అందరు పెద్దవాళ్ళందరం కూర్చుని వాళ్ళు చేసేవారు. ఫంక్షన్లు వచ్చిన వాళ్ళతో పాటు వెళ్ళి నేను కూడా వాళ్ళకి అన్నీ హెల్ప్ చేసేదాన్ని. అట్లా నేర్చుకున్నా. నూనె కాగనిద్దాం. నూనె ఎప్పుడు బాగా కాగాలి. కాగినాకే ఈ తిరగమూత వేయాలి. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసుకుందాం. నూనె కాగింది. అదిగోండి చిటపట అంటున్నాయి. ఇదిగోండి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. 8 గుడ్లకి నాకు కొంచెం పులుసు ఎక్కువ కావాలి. మన ఇష్టం, ఉల్లిపాయ మన ఇష్టం అండి. నేను పెద్ద ఉల్లిపాయలు 4 తీసుకుని ఇదిగోండి దీంతో నేను సన్నగా గ్రేట్ చేసుకున్నా. ఉల్లిపాయ మగ్గుతానికి కొంచెం ఉప్పు వేసుకుందాం. కల్లుప్పు వేసుకుంటే ఏమవుతుందంటే త్వరగా మగ్గిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసేస్తున్నా. వేసేసి మూత పెట్టేద్దాం. నీరు వచ్చేస్తుంది చూడండి. నూనె తక్కువ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ పులుసు చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. కొంచెం గ్రేవీ ఉల్లిపాయని మట్టికి బాగా ఎర్రగా వేయించుదాం. మంచిగా వేగినాక చూపిస్తాను నేను. ఇక అల్లం వెల్లుల్లిపాయ ఏం అక్కర్లే, దీనికి మంచిగా వేయించుతా. ఎప్పుడైనా మనం గుడ్లలో ఉప్పు వేస్తే చక్కగా వచ్చేస్తాయి అంటుకోకుండా. ఎంత బాగా వస్తాయో చూడండి. కొంచెం ఉప్పు వేయాలి. ఆ ఉప్పు నీళ్ళు మట్టికి మొక్కలకు పోయకూడదు, గుర్తుపెట్టుకోండి. మొక్కలకి నీళ్ళు, ఆ ఉప్పు నీళ్ళు పోసామనుకోండి వానపాములకి డేంజరు. వానపాములు చచ్చిపోతాయి. ఇదేంటి అనుకుంటున్నారా, కొంచెం కుక్కరు అంటుకుంది. గుడ్లు ఫ్రెష్ గుడ్లేనండి. నేను పెట్టేసి స్నానానికి వెళ్ళి వచ్చేలోపు అవి ఉడికిపోయినాయి ఒక్కొక్కసారి. కానీ అసలు భలే ఉంటుంది ఇట్లా నీళ్ళల్లో రైస్ కుక్కర్లో వేసేసి మన పనులు చేసేసుకుంటే. కొంచెం ముందు ఆపేస్తే సరిపోయేది. ఎంత బాగా వచ్చేస్తుంది చూడండి. ఇదేం లేదు, కొంచెం అక్కడ అడుగు అంటింది అంతే. ఇప్పుడు ఈ గుడ్లు కూడా మనకి మొక్కలకి వేయకూడదు, ఈ పెంకులు. దీంట్లో ఏం బలం ఉండదు. అందుకని నేను డస్ట్బిన్లోనే వేసేస్తా. ఎందుకంటే వానపాములు కోసుకుపోతాయి. చూసారా ఎంత బాగా వచ్చింది ఈ గుడ్లు. ఉప్పు కంపల్సరీ ఉప్పు వేయాలి. వెనక మన పెద్దవాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్ అండి. ఇదిగోండి
ఇట్లా తీసి పెట్టుకున్నాను కదా, వీటిని ఇట్లా పక్కన పెట్టేస్తే ఈ 2 తీసేస్తా. మీ రుచికి సరిపడా వేసుకోండి. నేను 8 గుడ్లకి కొంచెం పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నా. ఇదిగోండి. ఇప్పుడు ఇది నీళ్లు తీసుకుని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇక అంతా ఉల్లిపాయ వేగేలోపు మనకి మిగతా పనులు అయిపోతాయి. నేను గుడ్లని నూనెలో వేయించనండి, మాకు ఇట్లాగే ఇష్టం. మీకు అట్లా కావాలంటే వేయించుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇంకొంచెం నీళ్ళు పోసి తీసేస్తా. ఉల్లిపాయ ఎట్లా వేగుతుందో చూద్దాం. ఇదిగోండి, ఈ టైంలో కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొంచెమే కొత్తిమీర వేస్తాను నేను, నాకు లాస్ట్లో ఇష్టం ఉండదు. ఇంకా బాగా వేగాలి, ఇంకా టైం పడుతుంది మన స్టవ్ని బట్టి. వేగనిద్దాం, మంచిగా వేగితేనే బాగుంటుంది. ఇదిగోండి, ఉల్లిపాయ వేగిపోయింది, చూసుకుందాం. ఇదిగోండి, నేను చక్కగా మంచి కలర్ వచ్చేసింది. నేను పనులు చేసుకుంటా సిమ్లోనే వేయించుకున్నా. ఇదిగోండి, నూనె కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఈ టైంలో కారం వేసేసుకోండి రుచికి సరిపడా. సరిపోతుంది కారం కూడా. కొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు చింతపండు పులుసు పిండుకుందాం. పులుసు చూసుకోండి. కొంచెం నీళ్ళు పోసుకుందాం. అది ఉడుకుతానికి గుడ్లలోకి పులుసు అన్నీ వెళ్ళి మంచిగా బాగుంటుంది. ఇదిగోండి, కొంచెం బెల్లం కూడా రుచికి సరిపడా వేసుకోండి. బెల్లం అన్నీ వేసేసాం మనం. ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తిమీర అన్నీ. కొంచెం ఉడకనిద్దాం పులుసు. ఇంకా మసాలా అక్కర్లా, ఏం అక్కర్లా. మేము చేసుకునే విధానం చూపిస్తున్నా. ఈలోపు పులుసు ఉడుకుతూ ఉంటుంది కదండి. నేను ఇప్పుడు హైలో పెట్టాను, ఇప్పుడే పులుసు ఉడుకుతానికి. ఈలోపు మనం గుడ్లకి ఇట్లా ఘాట్లు పెట్టుకోండి. మీ ఇష్టం, 4, 5, 6 మన ఇష్టం. మినిమం 4, 5 పెడితే ఏమవుతుందంటే మంచిగా పులుసు లోపలికి వెళ్ళి భలే ఉంటుంది గుడ్డు. ఈ కోడిగుడ్డు పులుసులో రకరకాలుగా చేస్తాను నేను చేసేటప్పుడు మరలా చూపిస్తాను. ఇదిగోండి, గుడ్లు వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు తిప్పేసుకుందాం. ఈ టైంలో రుచి చూసుకుందాం. ఏమన్నా తగ్గినాయి అనుకోండి, మనం వేసుకుంటానికి ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది. చూసారా, కొంచెం గ్రేవీ వస్తే బాగుంటుంది. ఇట్లా ఉడుకుతుంటే అసలు మంచి సువాసన వస్తుంది. మెంతులు వేసాం కదా. సరిపోయినాయండి అన్నీ. పులుపు, తీపి, ఉప్పు, కారం పర్ఫెక్ట్. ఎంత బాగా ఉడుకుతుందో చూసారండి. మనం ఇట్లా ఇదిగోండి, కొంచెం పులుసు ఉంటేనే బాగుంటుంది అన్నంలోకి. సిమ్లో పెట్టేసుకుందాం. ఇంకా నేను సిమ్లో ఒక 10 నిమిషాలు మగ్గబెట్టేస్తాను. 10 నిమిషాలకి మంచిగా ఉంటుంది. కలర్ చూసారండి ఎంత బాగుందో. మంచిగా చింతపండు అన్నీ మంచి కలరు, కారం అది మంచిగా ఉంటే మనకి మంచిగా ఉంటుంది. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాం మనం. ఇదిగోండి, ఇంకా రెడీ అయిపోతుంది. ఒకసారి వచ్చేయండి.
ఇదిగోండి నూనె అంతా పైకి వచ్చేసింది చూసారా, నూనె ఇదిగోండి ఇట్లా నూనె అంతా వచ్చేసింది పైకి, చూసారుగా. ఇంకా అంతే, గ్రేవీ చక్కగా చూస్తానికి కూడా బాగుంటుంది. చూసారా మనం గుడ్లు ఘాట్లు పెట్టుకుంటే ఎంత బాగుందో, దీని లోపలికి పులుసు వెళ్ళిపోయి చక్కగా ఇంకా అంతే. ఇంకా ఆపేస్తున్నా స్టవ్, అయిపోయింది కూర. చూసారండి స్టవ్ ఆపేసినాక నూనె ఎంత చక్కగా వచ్చిందో. మనం పులుసు కూరలకు నూనె తక్కువ వేసినా ఉల్లిపాయలు వేగిపోయినాక ఇట్లా వస్తాయి. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుంది, ఎంత హ్యాపీనో. సింపుల్గా ఈజీగా మన స్టైల్లో కోడిగుడ్డు పులుసు వండి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి, ఉంటానండి, బాయ్ అండి. ఎంత బాగుందండి, వాళ్ళ స్పెషల్ మా ఇంట్లో ఇదే.